నాయన ఎక్కడెక్కడైతే గాయములు అయ్యాయో ఆ గాయములన్నీ కూడా త్వరగా మానిపోవటానికి మీరు సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఎదుగో భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పించారు. కేవలం నీ కృప, నీ కాపుదల మాత్రమే ప్రభువా. ఇక నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను వారి బామ్మర్ది గారిని బట్టి, నేను వారి భార్యను బట్టి, కుమారుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక ముగ్గురికి గాయాలై ఉన్నాయి ప్రభువా. నేను ముగ్గురు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత నేను శీఘ్రంగా కలుగునుగా కానీ ప్రార్థించి బిడ్డలు మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. మీ కృపా కనికరం ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డలు పయించండి, సహాయం దయచేయండి. ఇదిగా ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడి త్వరగా రెన్యువల్ అవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీలవేణి గారు ప్రభా చాలా బలహీనంగా ఉండి నేను ఇదిగో హాస్పిటల్కి వెళ్ళారు. ఇదిగో నాయన మంచి ఆరోగ్యం, బలం, శక్తిని పొందుకోవడానికి నీ సాక్షి బిడ్డగా ఉండటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎదుగో వాహనాల చుట్టూ మీకు కంచి వేసి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంక ఈరోజు ఎంతో శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రార్థించడం కాదు కానీ ప్రభా ఎంతో శ్రమ. ఇదిగో వేళ్ళలో ప్రభా ఒక నిమిషం కూడా మేము బయట నుంచి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇంత వేళ్ళలో నేను ఇంచుమించు 2-3 గంటలు శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారంటే కేవలం నీ కృప మాత్రమే. ఇంకా తండ్రి వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా తండ్రి నాయన ఇగో సంఘంలో ఉన్న ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి ఈరోజు ఇంచుమించు 1 గంట లేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడుకున్న సమయంలోనే ముగించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఎందు నిమిత్తం ఈ విధంగా లేట్ అవుతుందో ఏంటో మాకు తెలియదు, కానీ సమస్తం మీకు తెలుసు ప్రభా. ఇదిగో మేమైతే నీ సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ ఏ విషయంలోని తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో సంపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఆరాధించినప్పటికీ ఎందు నిమిత్తం లేట్ చేస్తున్నాం మాకు తెలియదు, కానీ ప్రభా మీరే సహాయం దయచేయండి. రాగల దినాల్లో నేను లేట్ అవ్వకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రభు 1 గంట వృధా అవుతే నాయన 400 రియాల్లో 1 గంటకు రెంట్ పే చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి 400 రియాల్లో వృధాగా మేము వేస్ట్ చేసేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. తగిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఇక్కడ ప్రతి నిమిషం చాలా విలువైంది ప్రభు. 1 నిమిషానికి 7 రియాలు ఛార్జ్ అవుతుంది ప్రభు. ఇదిగో ప్రతి నిమిషం చాలా విలువైందని గుర్తెరిగి నేను అందరూ కూడా చకచక ఈ పనులన్నీ ఏర్పాటు చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా తండ్రి మరొకసారి ప్రార్థించి వచ్చిన బిడ్డలని కుటుంబాలు మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. కొడుకు దీవెనకరంగా మహిమకరంగా ఉన్న సమయంలోనే జరిగించి నేను ఒక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళే కృపను మాకు దయచేయమని ఈ సమయంలో పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాలు దయచేయండి. అక్షరంతో అందరూ గలమెత్తి నేను ఆ మనస్తుతించే భాగ్యం దయచేయండి. నడిపిస్తున్న వారిలో మీరు ఉండండి. ఇదిగో ప్రభా కీర్తన చదువుచిన వారిలో, సాక్ష్యాలు చెప్పుచిన వారిలో, ప్రత్యేక పాడుచిన వారిలో మీరు ఉండండి. ఈ దినం ప్రభు ప్రత్యేక రీతిలో కొడుకుని నడిపిస్తూ ఉండగా సహాయం దయచేసి ఇదిగో ప్రభా నేను కొద్ది నిమిషాల సమయం అంటే నీ వాక్యాన్ని బోధించే కృప కూడా మాకు అనుగ్రహించమని, ఇదిగో నేను ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో మరల మేము తిరిగి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని. ఎంతవరకు నైనా ఇదిగో వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మార్గ మధ్యలో ఉన్నవారు కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. మరొకసారి నాయన కోటి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవి లేకున్నట్లు నేను సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎంతో బాధలో ఉన్నారు. ఇదిగో ప్రభు నీ చిత్తమైతే మరి ఇండియా వెళ్ళాలని కూడా ఆశపడుతూ ఉన్నారు. మార్గాలు మీరు సరళం చేసి అన్ని విషయాల్లో సహాయం చేసి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయాన్ని రవి గారికి ఇస్తున్నాను కొడుకు నడిపించడానికి. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ ఆరోగ్యాలు బాగున్నాయి కదా? నాకైతే దేవుని కృపను బట్టి మరి కొంచెం క్షేమంగానే ఉంది. గొంతుకు కూడా కొంచెం బాగా వస్తుంది. మరి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం దయచేయలేక ప్రార్థన చేయండి. మరి ప్రార్థనా విజ్ఞాపనలో గుర్తుపెట్టుకున్నారు కదా కోటి గారు ఫ్యామిలీ కోసం. ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మార్గాన్ని సరళం చేసేలాగా ప్రార్థన చేయండి. మరి దేవాది దేవుడు మనందరికీ కూడా క్షేమాన్ని ఇచ్చి మరి ఈరోజు ఈ విధంగా మరి కూడుకుని మనం దేవుడిని ఆరాధించడానికి మహింపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
దైవజనులకి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కోయిల వారు వచ్చి పాటలు పాడాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకమును పాట పాడుకొని నీ దేవుని నామాన్ని కనపడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. పరుమాలువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పరుమాలువై తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దర్శించినావు. అయినా గై కొనుము దేవా ఈ నా శ్రేష్ఠ జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే ఎరుగా నేర్పు. నీ హృదయ భారంపు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే ఎరుగా నేర్పు. నీ హృదయ భారంపు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవును ప్రియస్తునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం
మస్తకం నీకంకితం. విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విద్ది మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విద్ది మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమాక్షేమకాలమైనా నిన్ను గణపరచనేమో. నశించు ఆత్మలనే నీ దరి చేర్చు కృపనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకు మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ఆయన నామను కనపడదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తములకు తల వంచకే. తన చిత్తములకు తల వంచకే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతిలే మారినా అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తములకు తల వంచకే. తన చిత్తములకు తల వంచకే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన
కీర్తి ఆరనోట నుండున్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామముకే స్తుతి కలుగుగాక ఆయన నామముకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచకే తన చిత్తమునకు తల వంచకే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచకే తన చిత్తమునకు తల వంచకే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. అందరూ పైకి లేచినట్లయితే ఆరాధన చేసుకుందామండి. దేవుని నామాన్ని మహింపరచుదాము. అందరము కూడా అందరికీ వచ్చిన పాటే అండి. అందరము కూడా స్వరములెత్తి మరి మన ఘనమైన దేవుణ్ణి ఘనముగా ఆరాధించుదామండి. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేవారుగా మనం ఉండి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మౌనంగా లేకుండా ఆయన ప్రార్థిద్దాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలైనను
బంధులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమై అందరం కలిసి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా అందరూ కలిసి పాడదాం, దేవుని స్తుతిద్దాం. అందరూ చెప్పులు కొడదాం, దేవుని ఆరాధిద్దాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపతో నాకేమియో నాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపలో నాకేమియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే అందరూ చెప్పలు కూడా దేవుని ఆరాధిద్దాం. మనం ఎందుకు వచ్చాం? మనం దేవుని ఆరాధించడానికి, మనసారా ప్రభుని ఆరాధించడానికి. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడమ్మా. మన సమస్యలేంటో, మన ఒడిదుడుకులేంటో, మన కుటుంబ తండ్రి మనం అడుగుతాం. తండ్రి మనసారా అడుగుతాం. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ చెప్పలు నోరారా మనసారా మన దేవుని ఆరాధిద్దాం. పగిలినా కడలి పాలైనను, కలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. మన ఆశలు తీర్చే దేవుడు, మన బ్రతుకులో కలిగిన నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడుంటే చాలయ్యా, నీ చూపుంటే చాలయ్యా, మనసారా పడుకుంటే మాట ఉంటే చాలయ్యా, నీ నీడుంటే చాలయ్యా. మనసారా నోరారా మన ప్రభువుని అడుగుతాం. మన ప్రభువు మనకిచ్చే దేవుడు, మన స్వస్థపరిచే దేవుడు, మన పాపాలను కడిగే దేవుడు. పోయినా అనాథగా మిగిలినా, అప్పులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరూ మనసారా దేవుని ఆరాధించాం. మనం ఎందుకు వచ్చాం? మన దేవుని గణపరచడానికి వచ్చాం. మన రాజ్యాన్ని కట్టే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని విడనాడకుండా మనల్ని మన చిన్నప్పటి నుంచి మనల్ని ఓదార్చే దేవుడు మనకుండగా మన ప్రభుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దిగులు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడగండి ఒక్కొక్కరు, తండ్రి మా పరిచర్యను తండ్రి ప్రభా, అయ్యా మా సంఘాన్ని తండ్రి ప్రభా, దేవరత్న తండ్రి ప్రభా, మా సంఘంలో ఒడిదుడికిన తండ్రి ప్రభా, ఆ తండ్రి గొప్ప దేవుడు మా సంఘాన్ని తండ్రి ప్రభా లేపడానికి శ్రమించే తండ్రి యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మా కుటుంబాలు ఏలుతున్న సాతానందకారి శక్తులు నడవడేస్తుండా మమ్మల్ని బంధించిన తండ్రి చేస్తున్నా మమ్మల్ని. అడగండి అమ్మ అడగండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, యేసయ్యా మా దేవుడా, మా రక్షక, మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, మమ్మల్ని రక్షించే దేవుడు తండ్రి, మమ్మల్ని ఓదార్చే దేవుడు మనకుండగా మనకు దిగులేలా, మనకు భయమేలా. అడగండి. ఆయన తోడు, ఆయన చూపు, ఆయన నీడ మనకుండగా ఎంత భాగ్యమండు, మనకున్న దేవుడు ఎంత భాగ్యవంతుడు. నీవిచ్చినదేనయ్యా నాకున్నవన్నీయు, నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నాకేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనాను నీ దయ వలనేనయ్యా,
నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయో నీవిచ్చినదేనయ్యా నాకున్నవన్నీయో నీవిచ్చినదేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసినా సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసినా ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నేను ఉన్నావయ్యా దయతో నా మొర కైకొనవయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనాను నీ దయ వలనేనయ్యా నేనేమైనాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను స్తోత్రం పరిశుద్ధుడు స్తోత్రం 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 అందరూ చప్పలు కూడా దేవుని ఆరాధిద్దాం చేతులు పైకెత్తండి చేతులు పైకెత్తి దేవుని స్తుతులు స్తోత్రాలు చెబుదాం చేతులు పైకెట్టండి ఇదిగో తండ్రి మా సంఘంలో తండ్రి ప్రభువా ఆరాధించడానికి మమ్మల్ని తండ్రి తీసుకొచ్చిన దేవ అందరూ స్తుతిద్దాం స్తుతి స్తోత్రం ప్రభువా నీకే మహిమ కలుగును గాక నీకే ఘనత కలుగును గాక ఇదిగో తండ్రి ప్రభువా ఈ రోజున తండ్రి ప్రభువా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి అందరూ నోరారుగుతాం తండ్రి ప్రభువా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి యేసయ్యా ఇదిగో తండ్రి ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి తండ్రి ప్రభువా మిమ్మల్ని స్తుతి యాగం చేయడానికి తండ్రి ప్రభువా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి గత వారం నుంచి తండ్రి ప్రభువా ఈ వారం వరకు కాచి కాపాడి మీ దయతో మీ కృపతో మమ్మల్ని భద్రపరిచినందుకు
నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి మా కుటుంబంలో ఏలుతున్న అంధకార శక్తులు లయమైపోవాలి తండ్రి యేసు నామములో తండ్రి. మా సంఘంలో ఏలుతున్న సాతాను శక్తులు తండ్రి లయమైపోవాలి తండ్రి ప్రభువా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. అయ్యా రక్షించండి తండ్రి, కృప చూపించండి తండ్రి, మీ దయ చూపించండి తండ్రి యేసు నామములో తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి ప్రభువా తీసుకొచ్చి తండ్రి నిలబెట్టి తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి ప్రభువా ఇలా చేసినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అందిస్తున్నా తండ్రి. వాళ్ళ కుటుంబ సమస్యలను తీర్చండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి కుటుంబంలో ఏలుచున్న అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధించండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఏ సమయాన్ని తండ్రి ప్రభువా ఎక్కడికి వెళుతున్నామో మాకే తెలియదు తండ్రి ప్రభువా. ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నామో మాకే తెలియట్లేదు తండ్రి ప్రభువా. మీరే కాచి కాపాడి మీ దయతో మీ కృపతో మమ్మల్ని భద్రపరచండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభు వాహనాల చుట్టూ మీ కంచి వేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి మరి వచ్చే దారిలో వెళ్ళే దారిలో మాకు సహాయం చేయండి ప్రభు, కాపుదల దయచేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ఏ సమస్యలతో తండ్రి మీ బిడ్డలు వచ్చి ఉన్నారో సంఘం కోసం ప్రభా ఆ బిడ్డల తండ్రి సమస్యలు తీర్చేయండి తండ్రి యేసయ్యా. కుటుంబంలో ఏ కలహతలు ఉన్నాయో తండ్రి ప్రభువా ఆ కలహతలని తండ్రి మీ చెంతకు చేరి ఉన్నాయని మాకు తెలుసు తండ్రి ప్రభువా. మీరే తీర్చేయండి తండ్రి. మీరు లేకపోతే మాకు బ్రతకలేదు తండ్రి ప్రభువా. మీరు లేకపోతే మేము జీవించలేము తండ్రి ప్రభువా. మీరు లేకపోతే తండ్రి ప్రభువా యేసయ్యా మేము నడవలేము తండ్రి, నిలబడలేము తండ్రి ప్రభువా. మీరు ఉంటేనే మేము తండ్రి ప్రభు బ్రతుకుతాం తండ్రి ప్రభు. మాలో ఉండండి అయ్యా యేసయ్యా, మాతో ఉండండి తండ్రి ప్రభువా. నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా రాధనతో తండ్రి ప్రభువా ఏ క్షణాన్ని ఎలాగుంటున్నావో మాకే తెలియట్లేదు తండ్రి ప్రభువా. అయ్యా మీరు లేకపోతే మా బ్రతుకులు నెమ్మది సంతోషం సమాధానం ఉండదు తండ్రి ప్రభు. కలిగించండి తండ్రి ప్రభువా. మీరే ఆశ్రయించండి తండ్రి ప్రభువా. అయ్యా మీరే మమ్మల్ని కనుగోడి తండ్రి మమ్మల్ని ప్రేమించినారు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి మా దేశ క్షేమం కొరకు తండ్రి ప్రభువా మీ చెంత చేరి ఉన్నాను తండ్రి ప్రభువా. ఆదరించండి, కృప చూపించండి తండ్రి ప్రభువా. మతోన్మాదులు ఎక్కువైపోయి తండ్రి ప్రభువా. అయ్యా మీ బిడ్డల తండ్రి ప్రభు అన్యాయంగా తండ్రి కొడుతున్నారు తండ్రి ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు తండ్రి ప్రభువా. మీ బిడ్డల తండ్రి ముట్టండి తండ్రి, దర్శించండి తండ్రి. అయ్యా మతోన్మాదులు మనోనేత్రాలు వెలిగించండి తండ్రి యేసు నామములో తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మా సంఘాన్ని తండ్రి ప్రభువా అయ్యా నడిపించండి తండ్రి ప్రభువా. ఏ లోటుపాట్లున్నా సహాయం చేయండి ప్రభువా. మీరే తీర్చండి తండ్రి ప్రభువా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మా సంఘ కాపురగారిని తండ్రి ప్రభు కాచి కాపాడను తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తండ్రి ప్రభువా మరి తండ్రి టాక్సీ నడుపుచుండగా తండ్రి ప్రభు మీ కాపుదల ఉంచడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో దైవజనులు నిలబెట్టండి తండ్రి ప్రభువా. ఇంకా బలమైన కార్యాలు తండ్రి ఈ సంఘంలో జరుగును గాక యేసు నామములో తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా అయ్యా భాషమ్మ గారిని ముట్టండి తండ్రి ప్రభువా. దర్శించండి, మాట్లాడండి తండ్రి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలతో మాట్లాడండి తండ్రి ప్రభువా. హృదయాన్ని కదిలించండి తండ్రి. ఎవరైతే మారు మనసు లేదో మారు మనసు దయచేయండి తండ్రి. ఎవరికైతే పరిశుద్ధాత్మ కావాలో తండ్రి ఆ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి యేసు నామములో తండ్రి. ప్రతి హృదయాన్ని కదిలింపజేయండి తండ్రి. పరిశుద్ధాత్మను నింపండి తండ్రి ప్రభువా. నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి జరిగిన ఉన్న కార్యక్రమంలో మాకు తోడైండు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా యేసయ్యా ప్రతి బిడ్డని తండ్రి అయ్యా మీ చేతులకు అందిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అందిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని మీ చేతులకు అందిస్తున్నాను తండ్రి. నా చిన్న ప్రార్థన ఆలకించి నడిపించి తండ్రి ప్రభువా మీ కాపుదల మాకు దయచేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నామా కన్న తండ్రి అయిన దేవా ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంతవరకు పాటలు పాడి ఆరాధనలో నడిపించినటువంటి కోవిర వారికి మరి సంఘం తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాల నుంచి నా బలం అయితే మనం వాకింగ్ చదువుకుందాం కీర్తనలు. ఎందుకంటే ఇప్పుడు వరకు నుంచున్నారు కదా, ఒక 2 నిమిషాలు మళ్ళీ నుంచండి వాకింగ్ చదువుకుందాం. కీర్తనలు మరి 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి చివరి వరకు శనిబాబు వచ్చి చదువుతారు. కీర్తనలు 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు.
నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిస్పయందనగాను, నా తల ఎత్తువాడుగాను, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడు నువ్వే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. మంచి కీర్తనలు 3వ అధ్యాయం చదివి వినిపించినటువంటి చంద్రబాబుకి నా హృదయపూర్వకమైన వందనాలండి. సంఘం తరపున మరొకసారి ఇదే కీర్తనలో మరొక మాట గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కీర్తనలో 2 మాటలు చెప్పుకోవాలి కాబట్టి 4వ వచనం ఒకసారి చదవమ్మా. మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెను, అయినా నేను భయపడను. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ కీర్తనలో మరి 10,000 మంది మన మీదకి వచ్చినా, మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంతమంది మన మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను. మనం భయపడకూడదు అనమాట. ఎందుకంటే చాలామంది చిన్న విషయానికే భయపడుతుంటారు, చాలా చిన్న విషయాలకి చాలా భయపడుతూ ఉంటారు అన్నమాట. భయపడేవారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరుకోరని కూడా వాక్యంలో ఉంది. దాన్ని బట్టి మనం నిజమైన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మరి మనం ఏ విషయంలోనూ కూడా అసలు భయపడటానికి వీల్లేదు. భయపడితే ఏమి చేయలేము, ఏమి సాధించలేము. ఎంత ధైర్యంగా ఉంటామో అంత మనకు మంచి జరుగుతుంది అనమాట. ప్రతి విషయంలోనూ కూడా. అంతకుముందు కరోనా వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు. దేనికి? భయం వల్ల. ఎక్కువ భయం అనమాట. పాము కరిస్తేనంట మనిషి 3 గంటల వరకు బ్రతుకుతాడంట, కానీ భయపడితే అరగంటలో చచ్చిపోతాడంట. అదనమాట. అందుకని ఏ విషయంలోనూ కూడా మనం భయపడకూడదు. నిజమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి విషయానికి చిన్నదానికి చాలా కంగారు పడిపోతారు. మా అనుష్య గారు ఎక్కువ. నేను చాలాసార్లు చెప్తాను, అమ్మ అలా భయపడకూడదు, ఏ విషయానికి కూడా భయపడకూడదు. ఎందుకంటే ఇంట్లో జరిగే చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా ఏదైనా సరే భయపడకూడదు. ఈ రోజుని మన కోటి గారి ఫ్యామిలీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది, యాక్సిడెంట్ అయింది. అయినా ఆయన భయపడకూడదు. ఎందుకంటే ఆయన తప్పించాడు అనుకోవాలి. పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు ఆయన, ప్రాణాపాయం నుంచి తప్పించాడు. దెబ్బలు కలగచ్చు, దెబ్బలు తగలచ్చు, తగ్గిపోతాయి, కానీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు అనమాట. అలాగే నేను ప్రతి విషయంలో కూడా మరి ఎన్నోసార్లు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉంటాము డ్రైవింగ్లో. మరి దేవుడే తప్పించాడని మరి ధైర్యంగా ఉంటానన్నమాట. అస్సలు టెన్షన్ పడితే ఇంకో తప్పు చేసేస్తాం, ఇంకో తప్పు జరిగిపోద్ది అనమాట. అందుకని ప్రతి విషయంలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దేవునికే మహిమ కలిగిన గాక. మరి ముందుకెళ్ళిపోదాం. మరి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి దేవుడు మీకు కలగజేసిన మేలుని బట్టి మరి ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి సాక్ష్య రూపంగా చెప్పాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవునికి వందనములు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, అన్నయ్య గారికి, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం ఇండియా వెళ్ళిన తర్వాత మా ఇల్లు రీమోడల్ చేయించుకున్నాం. మళ్ళీ మా మధ్య గారి పెళ్ళి చేపిద్దామని చెప్పి రీమోడల్ అన్నీ చేయించుకున్న తర్వాత
కట్టిన 6 నెలలకు అనుకుంటా మీ ఇల్లులు తీసేస్తారో చెరువు దగ్గర ఉన్నాయి, ఒక అమ్మాయి చనిపోయిందంట, వాటర్ చేంజ్ అయిపోయి అందుకని చెప్పి మంచినీళ్ళ చెరువుల దగ్గర ఉన్న ఇల్లులు అనేది తీసేస్తారని చెప్పి అన్నారు. మా ఇంటికి చెరువుకి అసలు సంబంధం కూడా లేదు, పట్టా భూములు మాయి. అయితే చెప్పారు, ర్యాలీలు చేశారు అందరూ. తర్వాత బాగానే మన సంఘం అంతా కలిపి ప్రార్థించారు. ఇచ్చినప్పుడు 3 నెలలు గడివించారని చెప్పారు. తర్వాత ఇంకా ఇల్లులేం తీరు, అయిపోయింది 3 నెలలు కదా అనుకుని అందరూ సంతోషంగానే ఉన్నాము. అక్కడికి హైకోర్టుకు కూడా వేసుకున్నారు అందరూ కలిపి. మొన్న తెలియకుండా ఒకసారిగా ఇల్లులు పడగొట్టడానికి వచ్చారు, ఒక 7-8 కార్లు అవి వేసుకొచ్చి, జేపీ కార్లు వేసుకొచ్చి చర్చి మందిరంతో పాటు మొత్తం ఒక 50 ఇల్లుల దాకా తీసేశారు. ఆ ఇల్లుల్లో మా ఇల్లు కూడా ఉంది. అయితే నేను మా ఆయన ఇంటికి వెళ్ళి చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, ఈ నైట్ ఇల్లు తీసేస్తున్నారు చింతల్లి, సామానం అంతా జారేస్తున్నానని. సామానం జారేసే టైం కూడా ఇవ్వలేదు, అంత అర్థంతరంగా ఇల్లులు తీసేసారు మా అందరి. ఎలా అంటే చంటి పిల్లతో రోడ్డు మీద పడిపోయాడు మా ఆయన. ఒకవేళ ఇల్లులు కూడా అందరూ ఒకసారి తీయటం వల్ల అక్కడ అద్దెలకి ఇల్లు దొరకలేదు. పైగా మా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోవటం వల్ల మా మరిది మా ఆయన వల్ల బ్యాచిలర్కి ఇల్లు ఇవ్వనని చెప్పేసి అన్నారు. అప్పటికప్పుడు వేరే అబ్బాయిల ఇంటికాడ సామానం బయట పెట్టి మా ఆయన అక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా అద్దెకి దొరకలేదు ఇంకాను. ఈ రోజే మా అత్తగారి ఇంటికి నిన్న వెళ్ళిన తర్వాత ఇప్పుడు రూమ్ కోసం చూస్తున్నారు, దాన్ని కూడా ప్రార్థించండి. మీరు సాక్ష్యం అని చెప్పి వచ్చింది ఈ అమ్మాయి అని మీరు అనుకోవచ్చు, నాది సాక్ష్యమే. ఎందుకంటే ఒకసారి అన్నయ్య వాక్యం చెప్తే 2 వారాల కిందట ఒక మాట చెప్పారు, మన అవయవాల్లో ఒక అవయవం పోయినా కూడా కొన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేమంట. మన ఇల్లు కోట్లు ఏమి ఉండవు, 1 లక్షల్లో ఉంటుందేమో. నేను ఆరోగ్యంగా ఉన్న నా భర్త, నా బిడ్డ, నా తండ్రి, నా అత్తమామలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అది దేవుడిచ్చిన కృప. అది నాకు గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఇల్లు తీసిన తర్వాత కొంతమంది స్రోలో లేరు, ఆశబట్టల్లో పెట్టారు. ఎందుకంటే అర్ధాంతరంగా ఒకసారి మళ్ళీ కట్టుకోలేము. నేను ఆడపిల్లని వల్ల తట్టుకోలేకపోయాను. అక్కడ లైఫ్ను ఇల్లు తీసేసారు, ఇంకా నాకు ఏమీ లేదనుకున్నా. మొన్న ఆదివారం ఈ పాటే పాడా, నేనేమైనా ఉన్నా ప్రభు నీ ఆ పాట విషయంలో పాట పాడుతున్నాను అంతేనా నీ జీవితం, పాటలో ఉన్నది నీకు ఎందుకు లేదు లైఫ్లో అని నాకు ఆ పాటతో దేవుడు మాట్లాడాడు. అది మేము పాట తీసుకున్నది వేరేది. ఈరోజు నేను ఫోన్ తీసి నాకు ఆ పాటే కనిపించింది, మళ్ళీ పాడేసిన. అది ఈరోజు ఆ పాట కూడా కాదు. మేము నేర్చుకున్న పాట వేరు, ఇక్కడికి వచ్చిన పాట పాడింది వేరు. నాకు తెలియలేదు గమ్ముని ఫోన్లో చూసినప్పటికీ. అప్పుడు అనిపించింది, నువ్వు పాటలు పాడటమే కాదు, పాటల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏదైనా కూడా ఆయన కృపే అని చెప్పేసి. నేనైతే నా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంది, అది నిజంగా దేవుడు ఇచ్చిన కృపే. మాలో ఏ అవయవాలు పోయినా, మాలో ఎవరికి బాగోపోయినా కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మేము కాపాడుకోలేము. అదే ఒకటి కొంచెం చర్చి తీయటం బాగా బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ రూపాయి వేసుకుని కట్టించిన చర్చి, అది చర్చి మొత్తం తీసేశారు. చర్చి కూడా లేదు ఇప్పుడు. చాలామంది బయట రోడ్డును పడ్డారు, వాళ్ళ కొరకు ప్రార్థించండి. వచ్చే నెలలో ఇంకా 70 ఇల్లుల దాకా తీస్తున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థించండి. వాళ్ళైతే ఇప్పటికే టెన్షన్ పెట్టుకున్నారు ఇల్లులు తీయటం వల్ల, వాళ్ళ కొరకు ప్రార్థించండి. అలాగే నా కుటుంబం కొరకు నా ఐడి కోసం ప్రార్థించండి. ఆయన మనసు మారాలని, ఐడి కొట్టాలని. ఐడి లేకుండా ఈ రోజుకి 5వ నెల పూర్తి అయిపోయింది, ఐడి అయితే రాలేదు. కొంచెం ఐడి కొరకు ప్రార్థించిన సంఘం ప్రార్థించక సరసాలు బద్దలైనని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించమని మరి నా చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమె దేవునికి మహిమ కలిగిన గాక. మరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, ప్రార్థన విజ్ఞాపన బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మనం ఎంతో కష్టపడి మనం ఇల్లు కట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టాలంటే ఒక లైఫ్ అయిపోద్ది అన్నమాట. ఒక ఇల్లు కట్టాలంటే అటువంటి రోజులు ఇవి. మరి అటువంటి చక్కగా కట్టుకున్న ఇల్లు, అలాగే మందిరం, మరి చాలామంది గృహాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఇంకా మంచి గృహాలు, మంచి చర్చ్ ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మా ఊరిలో ఒకసారి ఒకేసారి ఊరంతా కాలిపోయింది, తాటకిల్లు అనమాట. మొత్తం లైన్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. మొత్తం అసలు ఏం మిగల. అయితే ఈ రోజున మా ఊర్లోకి వెళ్తే ఒక్క తాటకిల్లు లేదు. అదే అనమాట. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, అందుకే మళ్ళీ దేవుడు తాటకిల్లు అన్నీ కాల్చేసాడు. మొత్తం అన్ని బిల్డింగ్లు అనమాట. కోయిట్లా ఉంటుంది మా ఊరు సేమ్. చర్చ్ కూడా 3 కోట్లు ఉట్టు కట్టాము ఇప్పుడు
3 కోట్లు చర్చి అంతలాగా వాళ్ళకు కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి ఇంకెవరైనా ఉంటే కనుక మరి రావాలని కోరుతున్నాను. రమ్మా, ఎవరైనా ఉన్నారా సాక్ష్యాలు? సరే, టైం అయిపోతుంది. ఎవరు లేనట్లయితే ఒకసారి హోల్డ్ చేయండి, కొన్ని ప్రకటనలు చెప్పాలి. ఎట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. ఎట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. చప్పట్లు కొట్టు దేవుడి నామమున మహిమ అందరూ కనుక్కున్నవారు కూడా రాత్రి వేళ పనుకైనను పగటి వేళ మానమైనను రోగమున నేను చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయమకైనను పగటి వేళ బాణమైనను రోగమున నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా చెడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. సంతోషంగా గ్లోరీ ప్రతి ఒక్క చపాటి పడుతుంది దగ్గరగా. మానవుల కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా
దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేరే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా వేరే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా చెడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన. Hallelujah. థ్యాంక్ యూ China, Saudi Arabia, Qatar. దేవునికి మహిమ కలిగిన గాక. మరి మంచి పాట పాడి అందరినీ ఉత్తేజపరిచి దేవుని మహిమపరిచినటువంటి యేసుబాబుకి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. మరి సమయం లేదు, అరగంట ఉంది కరెక్ట్గాని. మరి దైవజనులు రాజ్ కుమార్ గారు వచ్చి ఈ కరెక్ట్గా అరగంట, ఎక్కువ సమయం తీసుకోవద్దు, జనాలను ఇబ్బంది పెట్టద్దు, టయానికి ముగిందాం. మరి అరగంట వాకింగ్ వివరించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా మరి జరిగిన ఆరాధన బట్టి, కార్యక్రమాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు నేనైతే ఒక ఆలోచనతో వచ్చాను. ఆ ఆలోచన నాకంటే ముందు రవి గారి ద్వారాగా ప్రభు జరిగించాడు. ఆమేన్. ఈరోజు నేను నెలాఖరు కదా, అందుకే మాసాంతర కూడుకని ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలి. ఈరోజు వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మాట్లాడాలి వాక్యం ద్వారా. కానీ ఆలోచనతో వచ్చాను. ఆలోచన అంతా కూడా ప్రభు సఫలపరిచి కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. మన ఆలోచనలు అన్నీ కూడా సఫలపరిచే దేవుడు ఆయన మొరపెడితే చాలు, ప్రార్థిస్తే చాలు. ఆయన మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా అమలు చేసే దేవుడు, సఫలపరిచే దేవుడు అని మరొకసారి ఆయన ప్రూఫ్ చేశాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మరి మేము మీటింగ్స్ పెట్టుకున్నాం దీని కొరకు చాలాసార్లు. కోటి గారికి తెలుసు, పెద్ద గారికి. కానీ ఎప్పుడు దీన్ని పక్క ప్రణాళికతో అయితే చేయలేదు. అంటే చేయకపోవడం అంటే చేస్తున్న మీటింగ్లు కానీ అవ్వట్లేదు. కానీ ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడి జరిగించారు. ఇందాక పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటలో కూడా నేను అనుకున్నాను, ఏం పాడండి అది, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. పాటలో మాత్రమే పాడుతున్నాం, కానీ మనం ఆయనకేం అర్పించట్లేదు. నాకు అనిపించింది. కానీ ఆ పాట అయ్యే లోపు నన్ను ఆయన పక్కకు పిలిచి 2 నిమిషాలు టైం ఇవ్వండి, మాట్లాడేది ఉందని చెప్పారు. అంటే మన ఆలోచనలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏ కార్యక్రమం ఎలా చేయాలో అన్నీ కూడా దేవునికి తెలుసు. కనుక సమస్త ఘనత మహిమ ప్రభువుకు చెల్లిన గాక. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చదివిన కీర్తన భాగంలోంచి ఒక మాటని జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు చదివిన కీర్తన భాగంలో 3వ కీర్తన 4వ వచనం 5వ వచనాన్ని చదువుకుందాం.
ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారం. సరిపోతుందండి. ఎవరు ఆధారం అండి? యెహోవా ఆధారం. ఈ యొక్క మాట కీర్తన భాగం ఈరోజు 3వ కీర్తన చదవాలి అనుకున్నప్పుడు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చినని ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నేను చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో సంఘాలు లేని వాళ్ళు సంఘాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మనం ఉన్న సంఘాన్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఈ వాక్యం చదివినప్పుడు ప్రభు నా హృదయాన్ని చాలా నెమ్మదిపరిచాడు. ఎందుకంటే ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పర్వతం నుండి, పరిశుద్ధ పర్వతం నుండి ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఉత్తరం ఇచ్చాడు ఆయన. అందుకే నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని సెలవు ఇచ్చింది దేవుడు. ఆయనకు మొరపెడితే చాలు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. కనుక అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే కేవలం మహాకృప. గత ఆదివారం మనం కొన్ని మాటలు మా వాక్యంలో మాట్లాడుకున్నాం. దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మన ఆదివారం రోజున రికార్డ్ అవ్వలేదు. సో ఏదేమైనాడికి ప్రభు కృప. మన ఆదివారం మనం దేవుని శక్తి అలాగే దెయ్యం శక్తి కొరకు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క సృష్టిలో దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, దెయ్యం ఉందా అంటే ఉంది. ఏదైనా మనం అనుకుంటే ఉందా అంటే ఉంది, అంతే. లేదు అంటే లేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించేయాలి, దేవుడు ఈ ప్రకృతిని అంతా ప్రారంభించి తయారు చేసి మనిషిని ఈ యొక్క సృష్టిలో సృష్టించి చక్కగా జీవించండి అని మనకి జీవవాయువుతో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనం ఆలోచించేయాలి, ఈ యొక్క సృష్టిలో ప్రతి మానవుడు 2 శక్తుల ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు. 2 శక్తులు. ఒకటి దేవుని శక్తి అయితే 2 దెయ్యం శక్తి. ప్రతి మనిషి కూడా 2 శక్తులు, 2 ఆత్మతో నడిపించబడుతూ ఉన్నాడు. మొదటిది దేవుని ఆత్మ అయితే 2 దెయ్యం ఆత్మ. అంటే దేవుడు ఉన్నాడా అని ఆలోచన చేస్తే మనం అందరం అనుకుంటాం ఉన్నాడు అంటాం. ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నమ్మాలి దేవుడు ఉన్నాడని. దెయ్యం ఉందా అంటే ఉన్నది అంటారు. కానీ నేను అంటాను దెయ్యం లేదు. ఎందుకు లేదు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళని. సరిపోతుంది. ఈ మాటను మనం చదివినట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఎవరండి? ఆత్మ. అంటే మనకు ఆత్మనిచ్చాడు ఆయన, జీవాయువును ఊది జీవాత్మను మనకిచ్చాడు ఆయన. మనం చనిపోయిన తర్వాత వాక్యం సెలవిస్తూ ఉంది, మన్ను అయినది మన్ను అయిపోను, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటున్నాడు? దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని యొద్దకు వెళ్ళినటువంటి ఆత్మ మరలా తిరిగి ఈ లోకానికి రాదు. మరి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి ఆత్మ దేవుని దగ్గరే ఉంటే మరి దెయ్యము ఆత్మ అని ఎలా అంటున్నారు? విశ్వాసం లేనివారు. వెరీ గుడ్, మంచి సమాధానం. విశ్వాసం లేనివారు అనే మాటలు ఇవి. విశ్వాసంలో ఉన్నవారు ఈ మాట అనకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక మనం ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ గనుక మనం ఆయన ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు దేవుని ఆత్మ మీకు కనిపిస్తుందా? ఎవరికైనా చెప్పగలుగుతారు? ఎవరైనా కనిపిస్తుందా అని? ఎవరు చెప్పలేరు. సరే, దెయ్యం ఆత్మ మీకు కనిపిస్తుందా? పోనీ అదైనా చెప్పగలుగుతారా? మేము చూసాం, మాకు కనిపిస్తుంది అని? చెప్పలేరు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతిదానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. అదే దేవుని శక్తి. దేవుని శక్తి మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉంది, మరేది మనల్ని నడిపించలేదు. మనం ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే శక్తి ఎలా ఉంటుంది
అంటే కనిపిస్తుందా శక్తి ఎవరికైనా కనిపిస్తుందంటే శక్తి ఎవరికి కనిపించదు. సరే ఎగ్జాంపుల్ కరెంట్ తీగని చూడండి, పవర్ సన్నగా ఉంటుంది, దాన్ని పట్టుకుంటే ఊగిపోతారు, షాక్ కొట్టేసి చచ్చిపోతారు. అంటే అందులో ఏముంది? శక్తి ఉంది. మీకు కనిపిస్తుందా శక్తి? ఎవరికైనా కనిపిస్తుందా కరెంట్లో ఉన్నటువంటి శక్తి? ఎవరికి కనిపించదు. అంటే కనిపించినటువంటి శక్తి మనల్ని నడిపిస్తుంది, అది దేవుని శక్తి. కనిపించినటువంటి శక్తి మాత్రమే మనల్ని నడిపిస్తూ ఉంది, అది ఖచ్చితంగా దేవుని శక్తి అని మనం నమ్మాలి. మరి ఏ శక్తి ఈ లోకంలో ఈ ప్రకృతిలో లేదు. ప్రతి దాంట్లోని ఒక శక్తిని ఇచ్చాడు దేవుడు. నీరు ఉంది, నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైనా తోస్తున్నారండి దాన్ని? నీరు వెళ్తూ ఉంటుంది కాలువల్లో కానీ నదుల్లో కానీ. దాన్ని ఎవరైనా తోస్తూ ఉన్నారా నీరుని? లేదు, దాంట్లో ఒక శక్తి ఉంది, అది వెళ్తూ ఉంటుంది. ఎవరికైనా కనిపిస్తుందా? చూడండి, ఈరోజు న్యూస్లో కాకినాడ ఉప్పాడలో సముద్రంలో నీరు ఎగసపడుతూ ఉంది. రోడ్లన్నీ కూడా మొత్తం చాలా దారుణమైపోయి వరద వచ్చేసింది చాలా ప్రాంతాల్లో. అంటే ఈ నీరు ఎలా వస్తుంది? ఎవరైనా వేస్తున్నారా? లేకపోతే మోటార్లతో తోడుతున్నారా? లేదు, శక్తి ఉంది దాంట్లో, నమ్మాలి. శక్తి ఉంది ఖచ్చితంగా. గాలి ఎవరికైనా కనిపిస్తుందా? మనం ప్రతిరోజు పీల్చుకుంటాం అని, పీల్చుకోకపోతే ఏమవుతాం? మనం చనిపోతాం. గాలిలో ఉన్నటువంటి శక్తి మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే దేవుని శక్తి మనకు కనిపించట్లేదు, కానీ దేవుడు శక్తి ఉంది. ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నామంటే ఈ గోళ్ళలో జీవం ఉందంటారా? పోనీ ఉందంటారా గోళ్ళలోని? లేకపోతే ఈ ఫ్లోర్లో జీవం ఉందంటారా? మాట్లాడగలుగుతుంది అది? మాట్లాడలేదు. లేకపోతే వెలిగే లైట్లో ఏమన్నా జీవం ఉందా? లేదు. కానీ ఆయన ఆరాధించే సంఘం జీవం కలిగినటువంటి సంఘం. ఆయన ఆరాధించే వారందరూ కూడా జీవం కలిగిన వారు. ఆయన ఇచ్చినటువంటి జీవంతో మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే సంఘం అంటే ఏమన్నారు? ఈ బిల్డింగ్ కాదండి సంఘం అంటే. ఈ గోళ్ళు, ఫ్లోరింగు, లైట్లు ఇవి కాదు సంఘం అంటే. సంఘం అంటే మనమే. అందుకే సంఘానికి ఒక పేరు ఉంది, జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఏది జీవం చెప్పండి? ఏది జీవం? మనమే జీవం. మనం జీవంతో ఉండి మనం ఆరాధిస్తూ ఉన్నాం జీవం గల దేవుణ్ణి. అందుకే సంఘం అంటే మనమే, జీవం కలిగిన వారు. ఇదేది కూడా స్తుతించలేదు, ఇదేది కూడా ఆరాధించలేదు. దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు, ఎవరు స్తుతిస్తారు అంటే జీవం కలిగిన వారు మనమే ఆయన ఆరాధించేది. అంటే ఆయన శక్తి ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన శక్తి లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం పని చేస్తూ ఉన్నాం, బలహీనత వచ్చింది. ఏమంటే శక్తి లేకుండా బలహీనంగా ఉండి పని చేయగలుగుతామా? లేదు. మరలా ఆయన శక్తిని ఇవ్వాలి, స్వస్థతని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అప్పుడే మనం పని చేయగలుగుతాం. అందుకే ఆయన శక్తి ఉంది ఖచ్చితంగా. ఆయన శక్తి తప్ప మరే శక్తి ఈ లోకంలో లేదు. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన శక్తివంతుడు కనుక, సర్వశక్తివంతుడు ఆయన. ఆయన మనకు కనిపించట్లేదు, కానీ మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానిస్తే, వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే వాక్యం మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా చూడండి, 2-3 కూడి చెప్పండి ఆయన నామాన్ని ఎవరుంటా అన్నారు మధ్యలోని? మరి మీకు కనిపిస్తున్నారు 2-3 కూడి ఆరాధించినప్పుడు? కనిపిస్తున్నారండి? మాకు కనిపించారన్న వాళ్ళు ఎవరన్నా? కనిపించడు. ఆయన శక్తి కనిపించడు, ఆయన ఆత్మ కనిపించడు. ఆత్మ కనిపించదు, శక్తి కనిపించదు, కానీ ఆయన ఆత్మ, ఆయన శక్తి, ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఇచ్చిన జీవంతో. అందుకే మనం ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్నామంటారు ఆత్మతో సత్యంతో? ఎవరు ఆరాధించట్లేదు. సమయం లేదు కనుక ఒక మాటను చూసి ముగించేస్తాను. శక్తి, చాలా విషయాల్లో శక్తి ఉంది. సరే ఎగ్జాంపుల్ ఫోన్ చూద్దామండి. ఇప్పుడు దెయ్యం అంటారు కదా, దెయ్యం ఎక్కడ లేదు, ఈ ఫోన్లోనే ఉంది దెయ్యం. శక్తి, ఈ ఫోన్లో ఒక శక్తి ఉంది. 24 గంటలు మనం ఈ ఫోన్నే చూస్తున్నాం. ఏముంది దాంట్లో? ఒక శక్తి ఉంది, మనల్ని ఆకర్షించేస్తూ ఉంది. ఏం శక్తి ఉంది దాంట్లోని? ఫేస్బుక్ అనే శక్తి ఉంది, వాట్సాప్ అనే శక్తి ఉంది, టిక్టాక్ అనే శక్తి ఉంది, ఇన్స్టాగ్రామ్ అనే శక్తి ఉంది. చెప్పుకుంటూ వెళ్తే చాలా శక్తులు ఉన్నాయి ఫోన్లో. ఈ శక్తులు మనల్ని ఆవరించేస్తూ ఉన్నాయి.
మనం ఈ ఫోన్కే ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. అంటే దీంట్లో ఏముంది, ఒక శక్తి మనల్ని ఆకర్షించేసింది. ఈ ఫోన్ లేకపోతే మనం ఉండలేం. ఈ ఫోనే లేకపోతే నేనసలే లేనయా, ఫోను లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, ఫోను లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, ఈ ఫోనే లేకపోతే నేనసలే లేనయా, ఈ ఫోనే లేకపోతే నేనసలే లేనయా. ఎవరు లేవండి, మనం లేం ఫోన్ లేకపోతే. చాలామందిని చూస్తూ ఉంటాం, ఫోన్ లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు. కొంతమంది పిల్లలను చూడండి, ఫోన్ తీసుకుంటే చెయ్యిలు ఇలా ఆడిచ్చేస్తూనే ఉంటారు, గేమ్లు ఆడి ఆడి అలవాటైపోయి. కొంతమందిని చూడండి, మొన్న మేము షాపింగ్ మాల్కి వెళ్ళాం. షాపింగ్ మాల్కి వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు ఇలా తిరిగేస్తున్నారు, అక్కడ ఫోన్ ఎట్టుకుని టిక్ టాక్ అంట. మాల్లోనే ఎంతోమంది ఉన్నారు, నేను ఆనంది మా పాస్టరమ్మ గారు వెళ్ళాం. ఇద్దరు ఆడవాళ్ళు టిక్ టాక్ అనే శక్తి, ఆ టిక్ టాక్ చేస్తే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మొన్న వీడియో చూశాను, ఒక కుర్రోడు మేడ నుంచి ఇలా ఆడపోయి కింద అడిపోయి చచ్చిపోయాడు. అంటే ఒక శక్తి ఆవరించేస్తూ ఉంది. మన శక్తి ఏంటంటే దేవుడు. మనల్ని ఎవరు ఆవరించాలంటే దేవుడు ఆవరించాలి మనల్ని. కానీ మనం ఈ ఫోన్ అనే శక్తిలో మునిగిపోతూ ఉన్నాం. ఫోన్ చూస్తే డ్రైవింగ్ చేసేస్తారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళి గుద్దేస్తారు. అంటే మనకి దేవుని శక్తి కంటే ఈ లోకంలో ఉన్న శక్తులు ఎక్కువైపోయినాయి మనకి. కానీ మనం అది కాదు, కానీ దేవుడు శక్తి అని తెలుసుకుని ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. అయితే ఒక మాటను చూసి ఇంక మనం ముగించేసుకుందాం. ఒక మాటను చూద్దాం. ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి లోతుగా ధ్యానం చేసి ముగించేద్దాం, సమయం సరిపోద్ది. కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఈ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. మనం ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినప్పుడు ఆయన శక్తి మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆయన శక్తి మనల్ని ఆవరించినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన మెచ్చుకునే బిడ్డలుగా, ఆయన నచ్చే బిడ్డలుగా మనం జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాను. డిసెంబర్ 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్లో చాలామంది వెళ్ళి ఉంటారు కదండి, వెళ్ళారా? 31వ తారీఖుని ఆరాధనలో మీరు ఒక తీర్మానం తీసుకుని ఉంటారు, తీసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడవు, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్తూ ఉన్నాము, నూతన కార్యాలు జరిగించండి, నూతన ఆత్మతో నింపండి అని అనేకమైనటువంటి తీర్మానాలు మనం తీసుకుంటాం. అయితే ఈ తీర్మానాలను మనం పాటిస్తూ ఉన్నామా? సరే, ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభమై 7 నెలలు ముగింపులోకి వచ్చేసాం. మరి వాక్యం సూటిగా మనతో మాట్లాడింది, కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదని, అవి మీకు తగవు. ఇక్కడ ఈ మాటని ఒక ప్రశ్న, ఈ 7 నెలల్లో మేము బూతులు మాట్లాడకుండా ఉన్నాం అన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యెత్తితే చూస్తాను ఒకసారి. వాక్యం అండి, నేను రాసుకుని స్వయంగా ఏం మాట్లాడతలేదు మీతోటి. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 7 నెలలు గతించుతూ ఉన్నాయి. నువ్వు 7 నెలల్లో నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం, నువ్వు బూతులు మాట్లాడకుండా ఉన్నావా? సరసోక్తులు ఎవరైనా ఉంటారండి? ఎవరు లేరు. మరి ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి కదా, ఆయన ఆత్మ మనల్ని ఆవరించాలి కదా, మరి ఆయన మార్గాల్లో మనం నడవాలి కదా. అంటే మనం ఇంకా అలా ఉన్నామంటే చీకటి సంబంధుల్లో ఉన్నాం మనం, కానీ ఆయన వెలుగు సంబంధుల్లో ఉండాలి అంటున్నాడు. అందుకే వాక్యంలోనే ఉంది, పూర్వకాలం మీరు చీకటి సంబంధులు, పూర్వకాలం చీకటి సంబంధులు మనం, కానీ ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి వెలుగిచ్చాడు, ఆయన వెలుగై ఉన్నాడు అంటుంది వాక్యం. మరి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగునిచ్చాడు, ఆయన వెలుగును నడిపిస్తూ ఉన్నప్పుడు మనం వెలుగులో జీవించాలిగా. మరలా చీకట్లోకి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాం?
మరలా చీకట్లో ఎందుకు జీవిస్తూ ఉన్నాం అంటే మనం వెలుగులో జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం వెలుగులో జీవించినప్పుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీరు బూతులు మాట్లాడకుండా ఉన్నారా 7 నెలల్లోనే? బయటికి వెళ్తేనే మళ్ళీ మన నిజరూపాలు. దయచేసి గమనించండి, వాక్యం మనతో ఏదో మాట్లాడుతుందో వాక్యానుసారంగా జీవించాలి. మనం ఈ వాక్యానికి తగ్గ జీవితం జీవిస్తేనే పరలోకం చేరుతాం. మనం ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా, ఎక్కడ ఆరాధించినా మనం పరలోకం చేరం. దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరలోకం చేరరు. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకం చేరరు. ఎప్పుడు పరలోకం చేరుతారంటే వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే పరలోకం చేరుతాం. లేకపోతే నరకం అనేది ఒకటి ఉంది, నరకంలో కాలిపోతాం. మనం ముందుగానే ఆలోచించుకోవాలి. 2 మార్గాలు మన ముందున్నాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. మనం నరకానికి వెళ్ళాలా, పరలోకంకి వెళ్ళాలా? ఒకవేళ నరకానికే వెళ్ళాలంటే మనకు నచ్చిన జీవితం మనం జీవించవచ్చు. లేదు మేము నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికే వెళ్ళాలి అనుకుంటే మనం ప్రభు చెప్పిన జీవితం జీవించాలి. ప్రభు ఏ జీవితం చెప్తూ ఉన్నాడు, ఎలా జీవించమంటున్నాడంటే ఇది కృతజ్ఞత వచనాలు మీరు పలకాలి. ఎవరు పలుకుతూ ఉన్నారు కృతజ్ఞత వచనాలు? చెప్పండి. ఎవరు పలకట్లేదు. అంటే మనం బూతులే మాట్లాడుతూ ఉన్నాం, సరసక్తుల్లోనే ఉన్నాం. అంటే దేవునికి విధేయత మనం చూపించట్లేదు, దేవునికి తగ్గట్లు మనం జీవించట్లేదు. మనం దేవునికి తగినట్లు మనం జీవించాలి. అందుకే పూర్వకాలం మనం చీకటిలో జీవించాం, చీకటి సంబంధం పూర్వకాలం. కానీ ఆయన ప్రియకుమారుడు లోకానికి వచ్చిన తర్వాత, ఆయన రక్తంతో మనల్ని శుద్ధీకరించిన తర్వాత, ఆయన వెలుగు వస్త్రాన్ని మనం ధరించుకున్నాం, రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. మరి రక్షణ వస్త్రం, వెలుగు వస్త్రం మనం ధరించుకున్న వారు వెలుగులో జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. అందుకే దేవుని పనిలో మానవుని పాత్ర, దేవుని పనిలో మన పాత్ర ఏ విధంగా ఉంది కొన్ని వచనాలు చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు వెళ్ళి ఏమంటున్నారు, ఆ రాయిని మీరు తొయ్యండి, లాజర్ని నేను బయటికి తీసుకొస్తాను అంటే అక్కడ ఉన్నవాళ్ళు, నువ్వు లాజర్నే తీసుకొస్తా అంటున్నావు కదా, ఆ బండ కూడా నువ్వే జరిపి అన్నారండి? ఎవరన్నా? లేదు. ఆయన అంటూ ఉన్నాడు, బండను మీరు జరపండి, లాజర్ నేను తీసుకొస్తాను. మనమైతే అంటామేమో, కానీ అక్కడ ఎవరు అనలేదు. మరో సందర్భం కానా దగ్గర విందులోకి వెళ్ళి, పెళ్లి విందు దగ్గరికి వెళ్ళి, ఇందులో నీరుని మీరు నింపండి, ద్రాక్షారసం నేను చేస్తానన్నాడు. మరి ద్రాక్షారసమే నువ్వు చేసే శక్తివంతుడు, నీరు నువ్వు నింపుకోలేవా అన్నారు వాళ్ళు? అనలేదు కదండి. అంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని మాటకి ఏ విధంగా విధేయత చూపిస్తూ ఉన్నాం అంటే ఆయన చెప్పిన మాట అక్కడ ఉన్నవారు విన్నారు కదా. బండను మీరు తొయ్యండి అన్నప్పుడు తోసారు వాళ్ళు, ఇందులో నీరుని మీరు నింపండి అన్నప్పుడు నింపారు వాళ్ళు. మరి మనం వాక్యం ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు కృతజ్ఞత వచనాలు పలకండి, బూతులు మాట్లాడకండి అంటే మనం కృతజ్ఞత వచనాలు పలకకుండా బూతులే మాట్లాడుతూ ఉన్నాం. ఆయనకు విధేయత మనం చూపించట్లేదు. ఈ లోకంలో 3 తండ్రులు ఉన్నారు మనకి. మళ్ళీ ఇంటికి వెళ్ళి నాన్నగా అడగండి, 3 తండ్రులా మాకని గొడవలు అయిపోతాయి. మళ్ళీ ఎవరు 3 తండ్రులు అంటే, ఒకటి పరలోకంలో ఉన్న తండ్రి, 2 మనల్ని ఈ లోకంలో పెంచుతున్న తండ్రి, 3వది ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి తండ్రి. లోకంలో 3 పాస్టర్లు, 3 తండ్రులు మనకి. మరి 3 మాటకి విధేయత ఇవ్వాలి. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాటకు మనం విధేయత చూపించాలి, మనల్ని పెంచుతున్నటువంటి తండ్రి మాటకు మనం విధేయత చూపించాలి, అలాగే మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి తండ్రి మాటకు కూడా విధేయత చూపించాలి. ఒకవేళ విధేయత మనం చూపించట్లేదేమో, చాలా వచనాలు మనం చదువుతూ ఉంటాం, క్షమించు అని, క్షమించలేకపోతూ ఉన్నాం. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించి అంటున్నాం, ప్రేమించలేకపోతూ ఉన్నాం. వాక్యం చాలా అర్థవంతంగా ఉంది, సత్యం వాక్యం. కానీ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన తమ్ముడి బర్త్డే జరిగింది, కేక్ కొంతమంది పెట్టకుండా బయటికి వెళ్ళిపోయారు. అంటే ఎలా ఉంటుందంటే ఈ మాటలో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని మాట చదువుతూ ఉన్నాం అంతే. దేవుని మందిరానికి వచ్చేస్తాం, దేవుని మందిరంలో కూర్చుంటాం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట మనం పాటించాం.
అంటే మనం పరలోకం చేరాలి అంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. మనం నీకు శత్రువు అనేవాడు ఎవడు ఉండకూడదు, నీకు అందరూ మిత్రులుగానే ఉండాలి. అందుకే మన కోపం ఎంత సమయం ఉండాలన్నాడండి ఆయన, అస్తమించే లోపే. కానీ మన కోపం సంవత్సరాల పగ సంవత్సరాలు ఉంటానే ఉంటుంది. మరి పరలోకం ఎలా చేరుతావు? నీ కోపం ఉంటే, నీకు పగ ఉంటే, నువ్వు ప్రేమించకపోతే, నువ్వు క్షమించకపోతే, నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే నువ్వు పరలోకం ఎలా చేరుతావు? అంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మన మందిరంలో ఉన్నవారు కొంతమంది అయినా పరలోకం చేరాలని ఆశ నాకు. ప్రభు ప్రతి విషయాన్ని లెక్క అడుగుతాడు, ప్రతి విషయాన్ని లెక్క చెప్పాలి. నన్ను కూడా లెక్క అడుగుతాడు, నువ్వెంత బోధ చేసేసావు కదా, ఒక్కడైనా నీ సంఘం నుంచి పరలోకం వచ్చాడా? ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి అంటే చాలా ఉన్నాయి లెక్కలు చెప్పడానికి. ఆ లెక్కలన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అందుకే ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన నమ్మితే చాలు శక్తిని పొందుకుంటాం. ఆయన శక్తివంతుడైన, సర్వశక్తివంతుడైన. ఈ లోకంలో ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఈ లోకంలో ఆయన తప్ప మరొక శక్తి లేదు, ఈ లోకంలో ఆయన ఆత్మ తప్ప మరొక ఆత్మ లేనే లేదు. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేటప్పుడు మనం ఏదో ముఖస్తుతి కొరకు కాదు, ఎవరో చూస్తున్నారని కాదు, ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేద్దాం. అప్పుడే ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. మనం ఏది అడిగితే అది ఇస్తాడు. మనం మొర్ర పెడితే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన మనం మొర్ర పెడితే ఆయన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయనే మనకు ఆధారం. మరి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఆధారం అని ఎవరో లేరు. ఎవరు ఆధారం అండి? భార్య ఆధారమా? కొన్ని రోజులే ఆధారం. భర్త ఆధారమా? కొన్ని రోజులే ఆధారం. పిల్లల ఆధారమా? కొన్ని రోజులే ఆధారం. ఎవ్వరు ఆధారం కాదు ఈ లోకంలో. కానీ మనకు ఆధారం ఎవరు అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు మాత్రమే మనకు ఆధారం. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకోదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకుని తూలిపడ్డాను, తెలుగుని నమ్ముకుని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ ధ్యానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ ధ్యానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకుని భంగపడ్డాను, బలమును నమ్ముకుని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తివంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము.
యేసు నీవే నా ఆధారం. మనందరం యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అవునయ్యా, మీరే మా ఆధారం, మీరే మా ప్రాణాధారం. Yes, Lord. యేసు నీవే నా ప్రాణము. అవును ప్రభు, నేను నమ్మితే చాలయ్యా, నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇదిగో నమ్మతో మమ్మల్ని నడిపించే దేవుడు, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీవే మా ఆధారం ప్రభు. ఈ లోకంలో మరేది కూడా మాకు ఆధారం లేదు. యేసు నీవే నీవే మా ఆధారం. యేసు నీవే నా అవును ప్రభు, ప్రాణము, స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రార్థన నీవే చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆధారము, అయ్యా మీరే మా ఆధారం ప్రభు. ఇదిగో నైనా మిమ్మల్ని నమ్మితే మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కదయ్యా, మీరే మా ఆధారం. ఇదిగో మా నాయన ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మీరు ఆత్మ కనుక నైనా మిమ్మల్ని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడారు ప్రభు. ఇదిగో ఈ సృష్టిలో ఒక శక్తి ఉంది నేను, ఆ శక్తి మీరు మాత్రమే ప్రభు. ఇదిగో నేను ప్రతి దాంట్లోనే శక్తి ఉంది ప్రభు. ఆ శక్తులన్నీ కూడా మీరు ఇచ్చినవి నాయన తండ్రి. నాయన ఇదిగో నాయన మీరు కనిపించకుండా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి శక్తి తండ్రి ప్రభు. ఇదిగో మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఆత్మ లేనివాడు నా వాడు కాదని మీరు వాక్యం ద్వారా మాట్లాడుచు ఉన్నారు నాయన. ఇదిగో ఆత్మ లేకుండా ఇంకా ఎవరైనా నీ పిల్లలు ఉంటే ప్రభు వారిని ఆత్మతో నింపండి. ఇదిగో వారి ఆత్మతో నింపబడాలి అంటే ప్రభు, ఇదిగో చీకటి కార్యక్రమాల్లో వారు ఉండకూడదు ప్రభు. చీకటి కార్యాలకు దూరంగా ఉండాలి తండ్రి ప్రభు. ఇది ఈ లోకంలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి తండ్రి. ఆ శక్తులు వారిని ఆవరించిన ఆయన ప్రభు. ఇదిగో ఆత్మ నింపబడకుండా చేస్తూ ఉన్నాయి ప్రభు. ఆ శక్తులు నాయన వారి నుంచి దూరంగా వెళ్ళాలి అంటే నాయన ప్రభు, వాక్యాన్ని ధ్యానిస్తే చాలు, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే చాలు, వాక్యానుసారంగా జీవిస్తే చాలు, మరి ఏ శక్తి వారిలోకి చేరదు ప్రభు. ఇదిగో మీరు శక్తి అయినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మీరు ఆత్మతో నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇది ఎంతవరకు నీ బిడ్డలతో మీరు తోడుగున్నారు, ప్రారంభం నుంచి ఆఖరి వరకు నీ కృపను గ్రహించి నడిపించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభు, ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు ఈ కొడుకులో నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మర్రపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చినట్టు మీరు సెలవు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. ఇదిగో నేను ఎలుగెత్తి మేము ప్రార్థించాం, మర్రపెట్టాం, మాకు ఉత్తరం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలందరూ కూడా నీ పనిలో తండ్రి పాలిభాగస్లై ఇదిగో నైనా నీ పని చేయడానికి నేను ఇంకా ముందుకు వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది పేర్లు అయితే నైనా ఇగో ఈ బుక్ లో రాయబడి ఉన్నాయో ప్రభు, నేను ఇదిగో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో నేను వారి కలిమిలోంచి లేము నుంచి తీసుకొస్తున్నటువంటి దశమ భాగాలు కృతజ్ఞత కానుకలు నేను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నేను రెంట్ల విషయంలో తండ్రి సహకరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు ఎంతైతే నీ పనులు హెచ్చిస్తూ ఉన్నారు, 100 ప్రతిఫలన వరకు దయచేయండి, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో నేను అడిగిన వారికి మీరు ఇచ్చే దేవుడు తండ్రి ప్రభు. ఇదిగో మేము అడుగుచూ ఉన్నాం నీ పాటల పక్షాన ప్రభు. నేను వారు ఎంతైతే హెచ్చిస్తూ ఉన్నారో ప్రభు, వారి జీవితాలు వారి కుటుంబాలు 100 ఫలాన్ని వారికి ఆశీర్వాదంగా మీరు ఇవ్వండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి నాయన. స్తోత్రం స్తోత్రం ప్రభు. ఇదిగో నైనా మీకు వందనాలు. ఇదిగో మా సంఘ పెద్ద గారు కోటి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ఇదిగో నైనా ఇదిగో నైనా భార్యని జ్ఞాపకం చేసుకోండి, కుమారుని జ్ఞాపకం చేసుకోండి, వారి బామ్మర్దిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో నైనా గాయాలు త్వరగా మానిపోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రార్థించడం మా వంతు కార్యం చేసే దేవుడు నీవు తండ్రి ప్రభు. ఇదిగో నైనా విశ్వాసం కలిగినట్టు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు, సంఘంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ఇదిగో నైనా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తండ్రి ఏ విధమైనటువంటి అద్భుతమైన కార్యాలు మీరు చేశారా తండ్రి ప్రభు, మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ఇదిగో అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభు, మీకు స్తోత్రాలు. ఇదిగో గాయాలు త్వరగా మానిపోవడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. స్వస్థత యేసు నామములో శీఘ్రంగా కలిగినగా కానీ ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు తండ్రి. శీఘ్రంగా కలిగించండి ప్రభు, స్వస్థతలు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రం. నీ కాపుదల భద్రత బిడ్డలు పయించండి, కుటుంబం పయించండి, నీకు స్తోత్రాలు. నీ చిత్తమైతే ఇండియా వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో నీ
కృపను అనుగ్రహించండి, నీకు స్తోత్రాలు ప్రభా. ఏదో రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మా ప్రియులు రవి గారి కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రతి విషయంలో మీరు సహాయం దయచండి, కృపను అనుగ్రహించండి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఇదిగో మా ప్రియ సహోదరు నీలవేణి గారిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. బలహీనంగా ఉన్నారు తండ్రి. ఇదిగో బలము, శక్తి, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో సంఘంగా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినం నుంచి చాలా బలహీనంగా ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన మీరు బలపరచండి తండ్రి ప్రభా. తీసుకున్నటువంటి మెడిసిన్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తిరిగి మరలా పని చేసుకోవడానికి శక్తిని మీరు దయచేయండి తండ్రి. ఇదిగో నీ సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, బలపరచండి, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ఉత్తమ్ గారి కుమారుడు కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బలపరచండి, నీకు స్తోత్రాలు తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ఎంతో వేడిలో శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేసిన ఆనందమును బట్టి ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. బిడ్డకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను రవి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో యేసుబాబుని బట్టి ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు తండ్రి. సన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మీ కృపను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ప్రభా, మా తమ్ముడు బాబిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో వాహనం తీసుకుని తండ్రి ప్రభా, ఆదివారం శుక్రవారం నీ సందుకు అనేక మందిని తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రభా. మీరు సహాయం దయచేయండి, మంచి పనులు దొరకడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఇదిగో నాయన ఇక్కడ ఉన్న మేము అందరము కూడా బిడ్డకి అనేక పనులు కల్పించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మరొకసారి ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో సంఘంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇండియాలో ఉన్న చంద్రపాలన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరలా తిరిగి త్వరగా ఈ దేశం రావడానికి మీరు సహాయం దయచేయండి, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు తోడుగొన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మరలా ఆదివారం ఆరాధనలో మేమందరం కూడి ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో ఈ ప్రాంగణంలో ఎన్ని ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఆరాధన మర్యాదకరంగా, క్రమంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఇండియా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నేను ఆంధ్ర తుఫాను ప్రభా, నేను ఈ వర్షాల నుంచి మీరు విముక్తి దయచేయండి ప్రభా. ఎటువంటి నేను నష్టాలు వాటిల్లకుండా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నేను మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తేజముడి మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెంతెకోస్తు ప్రార్థన మందిరాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇంకా మేమే అందరము అనేక మందిని నేను ఒకరినొకరుగా అభివృద్ధి పరచుకోవడానికి, సమకూర్చుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో ముఖ్యంగా నేను బిడ్డలందరూ కూడా చూపిస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను రెంట్ల విషయంలో చేసినటువంటి సపోర్ట్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి తండ్రి మరలా మేము తిరిగి వెళ్తూ ఉండగా నేను ఇదిగో క్షేమకరంగా గృహాలు చేర్చండి. ఇదిగో తండ్రి మరలా గృహం చేరు పర్యంతం నీ నామన మహిమ పరిచే భాగ్యం దయచేయండి. ఇదన తండ్రి నూతనంగా వచ్చిన బిడ్డలను బడి స్తోత్రాలు. ఇదిగో నేను స్త్రీలు నూతనంగా వచ్చారు ప్రభా, పురుషులు నూతనంగా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి చెందవలసిన దీవుల ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. మేమందరం ఐక్యంగా కలిసి నైనా ప్రభా ఇంకా మేము మందిరాన్ని నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇదిగో నవంబర్లో జరిగే యానివర్సరీ కొడుకు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను క్రిస్మస్ కొడుకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. వస్తున్నటువంటి దైవజనులందరికీ కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఇంతవరకు కొడుకులో తోడుకున్నందుకు, నేను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యానుసారంగా మేము జీవించే కృప దయచేయండి. ఈ లోకంలో అనేకమైన శక్తులు ఉన్నాయి, ఆవరిస్తూ ఉన్నాయి, కానీ ఆ శక్తులకి దేనికి కూడా మేము చోటు ఇవ్వకుండా ప్రభా మీరే నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అని నేను మీరు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో మేము ఆరాధించి పరలోకం చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఇదిగో కొడుకు ద్వారా మా ద్వారా మీరు మీ నామానికి మహిమ తెచ్చుకున్నారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము చేసిన ప్రార్థన మనవలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవయ్యన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నీ సహవాసము సమాధానము ఈ శుక్రవారం దినం కొడుకులో కూడా ఆరాధించిన ప్రియబిడ్డలకు, వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతం సదా దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభుని యేసు రక్తమే జై, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.